టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు స్థానం దక్కకపోవడంపై రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈసారి ప్రపంచ కప్ చూడాలనే ఆసక్తి తనకు లేదని పరాగ్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న రియాన్ ప్రపంచ కప్ కోసం తీసుకుంటారనే చర్చ వచ్చింది. కానీ బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం అతడికి షాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ 2024లో మ్యాచ్లు జరుగుతున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో తలపడనుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్లలో బంగ్లాపై అద్భుత విజయం సాధించిన భారత్ జోష్ మీదుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉండుంటే ఏమవుతుందనే కంగారు ఉండేది. ఇప్పుడు నేను టీంలో లేను కాబట్టి నాకు పెద్దగా ఆసక్తి లేదు. టాప్ 4లో ఎవరు ఉంటారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పుడే సమాధానం చెబితే కొన్ని జట్లపై పక్షపాతం చూపించినట్లు అవుతుందని రియాన్ అన్నాడు. ఇక నిజాయితీగా చెప్పాలంటే అసలు ఈసారి ప్రపంచ కప్ ను చూడాలని నాకు లేదు. మ్యాచ్ చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. ఇక మైదానంలో విరాట్ కోహ్లీ చూపించే జోష్ ను ఎవరు అందుకోలేరు. అతడు అత్యుత్తమ బ్యాటర్ అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. గత ఏడాది ఐపీఎల్లో పెద్దగా రాణించని రియాన్ తన ప్రవర్తనతో మాత్రం నిత్యం వార్తల్లో నిలిచాడు. ఈసారి మాత్రం అద్భుత ఆట తీరును ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాడు. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ తరపున 14 మ్యాచ్ల్లో 573 పరుగులు చేశాడు.